హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చెఫ్ స్వాతి ఛానల్. ఇవాళ నేనైతే పావు బాజీ చేయబోతున్నానండి. పిల్లలకి ఎంతో ఇష్టం అండి ఇది పావు బాజీ. ఇదిగోండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటియో చెప్తానండి. ఇలాగ నేను మిక్స్డ్ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నానండి. మీ దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవి కూడా మీరు యాడ్ చేసుకోండి. నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే క్యాలీఫ్లవర్, ఇదిగోండి బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిరపకాయలు, ఈ ఉల్లిపాయ వచ్చేసి మనము పావు బాజీ అయిపోయినాక దానిపైన చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దానిపైన వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి పచ్చి బఠానీ నేనైతే రాత్రి నానబెట్టేసి పెట్టుకున్నాను. ఇది ఎల్లో బఠానీ అండి. మనకు గ్రీన్ బఠానీ కూడా దొరుకుతుంది కదా, ఇదైతే ఎల్లో బఠానీ అండి. తర్వాత క్యారెట్, బ్రొకోలీ, ఆనియను, తాలింపుకండి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, తర్వాత టమాటోలు, తర్వాత ఇది పావు బాజీ మసాలా అండి, బటర్ స్టిక్, ఇదిగోండి బ్రెడ్, కాస్కోలో ఇలాగా బ్రెడ్ దొరుకుతుందండి మాకు ఇక్కడ, పావు బాజీ బ్రెడ్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు తీసుకున్నానండి. ఇక్కడ నేనైతే పింక్ సాల్ట్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏ సాల్ట్ అయినా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇదండి కావాల్సిన పదార్థాలు. అయితే ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇదిగోండి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దీనిలో ఇప్పుడు ఫస్ట్ నేను బఠానీ యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఉల్లిపాయలు, క్యారెట్, బ్రోకలీ అన్నీ యాడ్ చేసుకోవాలండి. 1 by 1 అన్నీ యాడ్ చేసేస్తున్నాను దీంట్లో. ఇప్పుడు నేను క్యాలీఫ్లవరు, పచ్చిమిరపకాయలు, ఆలు, మీరు పచ్చిమిరపకాయలు కొంచెం తగ్గించి కావాలంటే పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. తర్వాత దీనిలో కొంచెం వేడి నీళ్ళు అయితే పోస్తున్నానండి. దీనిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని విజిల్ పెడదామండి. ఇదిగోండి మీ సాల్ట్కి తగ్గట్టుగా మీరు ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు, అంతేనండి. ఇప్పుడు మనం ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. ఇదిగోండి ఇప్పుడు ఇది బాగా మెత్తగా అయింది, చూద్దాము. అదిగోండి దీన్ని మనము మెదుపుకోవాలి. మ్యాషర్ తోటి మెదిపేసుకొని తాలింపు వేయాలండి. దానికి ఎలా చేయాలో, దానికి ఏమేమి కావాలో చూపిస్తాను. ఇదిగోండి స్మాష్ చేసేసాను. తర్వాత ఇప్పుడు దీన్ని తాలింపు వేద్దామండి. తాలింపుకి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కొంచెం, ఇంకోండి అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, పసుపు, తర్వాత పావు బాజీ మసాలా అండి ఇది, తర్వాత బటర్ అండి, ఉల్లిపాయలు, టొమాటో, కొత్తిమీర, కరివేపాకు, బ్రెడ్స్ అండి ఇవి. ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన వేసుకుంటే చాలా బాగుంటుందండి. బటరు కొంచెం పక్కకు పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది బ్రెడ్ అనేది మనం బటర్లో కొంచెం అట్లాగా వేపి పెట్టుకుని తింటే కనుక చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తాలింపు చేయాలో చూద్దామండి. ఒక కడాయి పెట్టుకొని దీంట్లో కొంచెము ఆయిల్ అయితే వేసానండి. తర్వాత బటర్ వేద్దామండి, బటర్ స్టిక్స్. ఇదిగోండి ఒక 2 స్పూన్స్ బటర్ అయితే బటర్ స్టిక్స్ అయితే వేసానండి. ఒక 2 స్పూన్స్ నెయ్యి, తర్వాత కొంచెం ఆయిల్ అయితే మిక్స్ చేశాను. ఇది కొంచెం బటర్ కరిగినాక దీనిలో కొంచెం జీలకర్ర వేద్దామండి.
తర్వాత దీనిలో కరివేపాకు ఇవ్వండి, ఉల్లిపాయలు, ఇవి కొంచెం వేగనిద్దాము బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇదిగోండి ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. నేనైతే 1.5 స్పూన్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇది కూడా వేపుదాము మంచి వాసన వచ్చే వరకు. దీనిలో ఇప్పుడు టమాటో వేద్దామండి. వేపుదాం ఇది మంచిగా. దీనిలో కొంచెం పసుపండి, తర్వాత కొంచెం సాల్ట్ అండి, మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దామండి. సార్ చూద్దామండి. ఇదిగోండి గుజ్జుగా బాగా దగ్గరకాయ వచ్చేసిందండి. దీనిలో ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేద్దామండి. ఇదిగోండి 1 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1 స్పూన్ కారం. మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే వేసుకోండి, అది కారం లేకుండా కలర్గా బాగుంటుంది. మామూలు కారం ఉన్నా కూడా వేసుకోవచ్చు, మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. అండి దీంట్లో ఇప్పుడు పావు భాజీ మసాలా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఒక్క 2 స్పూన్స్ చాలండి. ఇది కూడా కొంచెం స్పైసీనెస్ ఇస్తుంది, జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. దీన్ని కలబెడదామండి బాగా. దీనిలో ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దామండి. అంతేనండి. దీనిలో ఇప్పుడు మనం మెదుపుకున్న ఇది ఏదైతే ఉందో అది దాన్ని మిశ్రమాన్ని దీనిలో యాడ్ చేద్దామండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇది అసలు చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి కూడా వెజిటేబుల్స్ ఎవరైతే తినరో వాళ్ళందరికీ కూడా మీరు ఇలా అయితే చేసి పెడితే చాలా రుచిగా ఉంటుంది, చాలా ఈజీగా తినేస్తారండి. దీంట్లో దీనికి తగ్గట్టుగా కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడైతే హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. చల్ల వాటర్ కన్నా హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుందండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ కుక్ అయ్యి ఉంది కదా. సో దీనిలో ఇప్పుడు వాటర్ అయితే మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం మంట తగ్గించుకుందామండి. ఇదిగోండి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కలుపుకుందాం దీన్ని. ఇదిగోండి దగ్గరికి అయింది. దీనిలో ఇప్పుడు కొంచెం బటర్ వేద్దామండి. బటర్ స్టిక్స్ వేసేసి మూత పెట్టేద్దాము. మీరు ఏదన్నా చిన్న చిన్న పార్టీలు చేసుకోవాలంటే మీరు ఇంట్లో ఇట్లా చేసుకుంటే అసలు చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది పావు భాజీ అనేది.
ఇదిగోండి, ఇది అయిపోయినట్టే. ఇంకా మనము సర్వ్ చేసుకోవడమే. మనం ఈలోపు బ్రెడ్ కాల్చుకుందాము. ఇదిగోండి, స్టవ్ కూడా ఆపేస్తున్నాను. మనం ఈలోపు ఇంకొక ప్యాన్ పెట్టుకొని దీనిలో బటర్ వేసుకొని బ్రెడ్ కాల్చుకుందామండి. ఇదిగోండి బ్రెడ్ బన్ను. ఇది బటర్తో కాల్చుకుంటేనే చాలా రుచిగా ఉంటుందండి. దీనికి ఆయిల్ కన్నా కానీ బటరే చాలా బాగుంటుందండి. ఈ బ్రెడ్ ఎప్పుడైతే మనం బటర్తో కాలుస్తామో అది అనేది ఇంకా టేస్ట్ని ఇంక్రీజ్ చేసిద్దండి. మీరు ప్యాన్ ఉంటే ప్యాన్ మీద కూడా బటర్ వేసుకొని కాల్చుకోవచ్చు. ఇలా కాల్చుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా బ్రెడ్ కాల్చుకున్నాను. తర్వాత ఇలాగా సర్వ్ చేసుకున్నాను. ఇదిగోండి, దీనిపైన లెమన్ పిండుకొని ఇంకా బ్రెడ్తో నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. రుచికరమైన పావు బాజీ రెడీ అండి. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. మరోసారి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్.